శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానులు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవతం అనే పురాణ గ్రంథాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులోకి అనువదించారు. ఆ పురాణాన్ని మనం చదువుతున్నాం. పంచమ స్కంధం పూర్తయింది, షష్టమ స్కంధంలోకి వచ్చాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవతాన్ని వివరిస్తున్నారు. వ్యాస మహర్షి జనమేజయుడికి దేవి మహాత్మ్యాన్ని, దేవి లీలలను తెలియచేస్తున్నారు. నైమిసారణ్యంలో సూత మహామునిని సౌనకాది మహర్షులు ఇలా అడుగుతున్నారు. దేవి భాగవతంలో షష్ఠ స్కంధాన్ని, 6వ స్కంధాన్ని ప్రారంభిస్తున్నాం. సౌనకాది మహర్షులు అడుగుతున్నారు. సూత మహర్షి, వ్యాసుడు జనమేజయుడికి చెబితే మీరు మాకు చెప్తున్నారు, ఈ దేవి చరితామృతాన్ని ఎంత గ్రోలినా తనివి తీరడం లేదు. వృత్రాసురుడి వృత్తాంతాన్ని మీ ముఖత వినాలి అని కోరికగా ఉంది. అది వేదాలలో కూడా ప్రసక్తమైన గాథ కదా. వృత్రుణ్ణి ఇంద్రుడు సంహరించాడు కదా. ఎలా సంహరించాడు? ఎందుకు సంహరించాడు? వృత్రుడు త్వష్ట కొడుకు కదా. త్వష్ట మహాతపస్వి కదా, దేవతల పక్షం వాడే. ఇతని కొడుకుని సంహరించాల్సిన అవసరం ఇంద్రుడికి ఎందుకు వచ్చింది? మహాబలశాలి అయిన వృత్రుణ్ణి ఇంద్రుడు ఎలా సంహరించగలిగాడు? ఏదో మోసగించి మట్టుపెట్టాడని అంటారు, అది నిజమేనా? దేవతలు సాత్వికులమని, మానవులు రాజసులని, పశుపక్షాదులు తామసులని విభజన జరిగింది కదా. మరి సాత్వికులకు దేవతలకు నాయకుడైన ఇంద్రుడు వృత్రుడితో ఎందుకు విరోధించాడు? మోసగించి ఎందుకు సంహరించాల్సి వచ్చింది? దీనికి నారాయణుడు ప్రేరకుడు ఎలా అయ్యాడు? ఇదంతా వింతగాను విడ్డూరంగాను ఉంది. ఎందుకు దేవతలు ఇంతటి సాహసం చేయాల్సి వచ్చింది? ఇది పాపం కాదా? మహాత్ములు పాపాలు చేయొచ్చా? చేస్తే పాప ఫలం వాళ్ళకి అంటుకుంటుంది కదా. వృత్రుడు బ్రాహ్మణుడు కనుక బ్రహ్మహత్య మహాపాతకం ఇంద్రుడికి చుట్టుకోలేదా? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? దేవతలే ఇలా అన్యాయాలకు పాల్పడితే ఇంకా శిష్టత్వానికి గతి ఏమిటి? ఎందుకు దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా మమ్మల్ని పట్టి పీడిస్తున్న సందేహాలు. వీటిని పారద్రోలుతూ ఈ వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించి పుణ్యం కట్టుకోవాల్సింది. ఇంతకుముందు ప్రస్తావన వశాత్తు శ్రీదేవియే వృత్రాసురుణ్ణి సంహరించింది అన్నావు. మళ్ళా ఆ ముక్క మమ్మల్ని మరీ మోహపెడుతోంది. ఒకళ్ళనే ఇద్దరు సంహరించడం ఏంటి? దయచేసి ఇదంతా వివరించాల్సింది అని సౌనకాది మహర్షులు ఆవేదనగా సూత మహాముని అడిగారు. సూత మహాముని చెప్తున్నారు, సౌనకాదులారా, ఇవే సందేహాలు జనమేజయుడికి కూడా కలిగాయి. వ్యాసుణ్ణి అడిగాడు. ఆయన వివరంగా తెలియజేశారు. అది యథాతథంగా మీకు నేను చెప్తాను, ఆలకించండి. శ్రద్ధగా వినే శ్రోతలు దొరికితే వక్తకు మరింత ఉత్సాహం కదా అని సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. వ్యాస మహర్షి జనమేజయుడికి చెప్పారు. వ్యాస మహర్షి జనమేజయుడికి వృత్రాసుర సంహారం, వృత్రాసుర వృత్తాంతం మీకు తెలియజేస్తున్నాను అన్నారు. జనమేజయ, వాసవ వృత్రాసురుల యుద్ధగాథ వేదాలలో సుప్రసిద్ధమైనది, పురాణాలలో కూడా ప్రసిద్ధమే. ఈ త్వష్ట సుతుడిని సంహరించినందువల్ల ఇంద్రుడికి
బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంది. చాలా యాతనలు పడ్డాడు. ప్రాయశ్చిత్తాలు చేసుకొని కడపటికి తొలగించుకోగలిగాడు అని వ్యాస మహర్షి చెప్పారు. ఇంద్రుడు ఉపేంద్రుడు ఇద్దరు కలిసి కపటోపాయంతోనే వృత్రాసురుణ్ణి సంహరించాల్సి వచ్చింది. మాయాబలం అలాంటిది. మహామునీశ్వర్లు సైతం మాయామోహితులు అవుతుంటారు కదా, నింద్యమైన పనులు చేస్తుంటారు. ఎప్పుడు ఏ రాక్షసుడు సంహరించబడ్డా ఇలాంటి మాయతోనే జరుగుతోంది. మాయాశక్తికి లొంగని వాళ్ళు ఎవరూ లేరు. ఎవరూ జయించలేని మోహన శక్తి అది. యుగ యుగాలుగా శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు ధరించాల్సి వచ్చింది అంటే ఆ మాయాశక్తి అలా ధరింపచేసింది. గృహస్థుల మమకారాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ మాయాగుణ కర్మలే. అది తెలుసుకోవడం ఎంతటి జ్ఞానులకు సాధ్యం కాని విషయం. మాయామోహితులై విష్ణుమూర్తి, ఇంద్రుడు దేవకార్య సిద్ధి కోసం వృత్రాసురుణ్ణి సంహరించారు. ఆ కథాక్రమం నేను చెప్తాను, విను. ఇంద్రుడికి వృత్రుడితో పూర్వ వైరం ఉంది. సవిస్తరంగా చెప్తాను, గ్రహించు అన్నారు వ్యాస మహర్షి. దేవతల్లోకెల్లా ఉత్తమోత్తముడై మహాతపస్వి అయి దేవకార్యాలను సాధించడంలో నిపుణుడైన త్వష్ట ఆయన ప్రజాపతిగా ఉన్న కాలంలో అనురాగంతో తనకు యోగ్యుడైన ఒక పుత్రుణ్ణి సృష్టించుకున్నాడు. ఆ పుత్రుడు 3 తలలతో జన్మించాడు. త్రిశిరస్కుడు. అతనికి విశ్వరూపుడు అని నామకరణం చేశాడు త్వష్ట. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. రూపంలో చాలా అందగాడు. 3 తలలతో ఏకకాలంలో 3 పనులు చేసేవాడు. ఒక శిరస్సుతో వేదాలను అధ్యయనం చేస్తూ, మరొక శిరస్సుతో సురాపానం చేస్తూ, మరొక శిరస్సుతో లోకాలను చూస్తుండేవాడు. అధ్యయనం ముగిశాక ఈ విశ్వరూప త్రిశిరస్కుడు సకల దేవభోగాలను విడిచిపెట్టి శాంతుడై దాంతుడై గొప్ప తపస్సు చేశాడు. గ్రీష్మాన పంచాగ్ని మధ్యంలో నిలబడి హేమంత శిశిరాలలో సరోవరంలో మునిగి నిరాహారుడై జితేంద్రియుడై ఘోరమైన తపస్సు చేశాడు. సామాన్యులకు అలవి కాని అపారమైన తపస్సు అది. దాన్ని చూసి ఇంద్రుడికి భయం పుట్టుకుంది. ఒకవేళ ఈ త్రిశిరస్కుడు ఇంద్రుడు అయిపోతాడేమో, తన పదవికి హాని కలుగుతుందేమో అని భయపడ్డాడు. అలాగే తన తపశ్శక్తిని పెంచుకుంటూ పోతే ఇంకా తన ప్రాణాలకే ముప్పు రావచ్చు అని భయపడ్డాడు. కాబట్టి ఉపేక్షించకూడదు అనుకున్నాడు. శత్రువు బలం పెంచుకుంటుంటే తెలివైన వాళ్ళు ఎవరు చూస్తూ ఊరుకోరు కదా, అలా ఊరుకోకూడదు అని నిశ్చయించుకొని అతని తపస్సు భంగపరచడానికి ఉపాయాలు ఆలోచించసాగాడు. ఊర్వశి, రంభ, మేనక, తిలోత్తమ, ఘ్రతాచి ప్రభృతులను పిలిచాడు. సహాయం చెయ్యమని అర్థించాడు. త్రిశిరస్సుడి తపస్సును నాశనం చేయమని, అతడిని మీ విలాసాలతో ప్రలోభపెట్టి భ్రష్టుణ్ణి గావించమని ఆజ్ఞాపించాడు. నా జ్వరానికి అది తగిన చికిత్స అన్నాడు. అందరూ కలిసి ఈ ఉపకారం చేసి పెట్టండి, నా సింహాసనాన్ని కాపాడండి, వెంటనే బయలుదేరి వెళ్ళండి అని ఇంచుమించు ప్రాధేయపడ్డాడు. పాపం అప్సరసలు దేవేంద్రుడు కదా అంగీకరించారు. మా శక్తి మేరకు గట్టిగా ప్రయత్నిస్తాము, కానీ అతన్ని లొంగ తీసుకుంటాము అనే మాట మాత్రం ఇవ్వలేము అని చెప్పి బయలుదేరారు. త్రిశిరస్కుడిని సమీపించారు. శాస్త్రోచితమైన హావభావాలను ప్రదర్శిస్తూ, ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తూ అతని ముందు నానా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. త్రిశిరస్కుడు కనీసం విశ్వరూపుడు అతని పేరు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇంద్రియ నిగ్రహం సడలేదు. మూగవాడిలాగా, గుడ్డివాడిలాగా, చెవిటివాడిలాగా స్థిరంగా కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్సరసలు మరికొన్ని రోజుల పాటు ఆశ్రమంలోనే ఉన్నారు. ప్రయత్నాల తీవ్రత పెంచారు. అయినా త్రిశిరస్కుడు లొంగలేదు, చెలించలేదు. విసిగిపోయి అప్సరసలందరూ
ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అలసట, దైన్యం, అవమానం వీటితో అప్సరసల ముఖాలు వాడిపోయినాయి. వాళ్ళు చెప్పకుండానే ఇంద్రుడికి విషయం అర్థమైంది. వాళ్ళు అన్నారు, వాసవ, ఇంద్రుడిని వాసవ అంటారు. వాసవ, మేము ఎంతగానో ప్రయత్నం చేశాము, అయినా ఫలితం దక్కలేదు. అతడి ధీరత్వం చాలా గొప్పది. మరి ఇంకేదైనా ఉపాయం ఆలోచించు. ఆ జితేంద్రుడిని జయించడానికి మేము మా శక్తి చాలదు. అదృష్టం బాగుండి ఏ శాపమో లేకుండా మేము క్షేమంగా వెనక్కి తిరిగి రాగలిగాం. అతడు తన తపశ్శక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించి రంగంలోకి దిగుసుమా అని మృదువుగా హెచ్చరించి అప్సరసలందరూ వెళ్ళిపోయారు. ఇంద్రుడి అసూయ ఎక్కువైపోయింది. ఉచితానుచిత వివేకం కోల్పోయాడు. సిగ్గు శరము వదిలేశాడు. లోకం నిందిస్తుందోమో అనే భయం వదిలేశాడు. పాప బుద్ధి ప్రకోపించింది. ఆ తపస్విని సంహరించేద్దామని అనుకున్నాడు. విసృజ్య లోకలజ్జాంస తథా పాప భయం భృశం చకార పాప బుద్ధింతు తద్వధాయ మహీపతే. ఇంద్రుడు వజ్రాయుధం ధరించి స్వయంగా బయలుదేరాడు. తపస్సమాధిలో కూర్చునున్న త్రిశిరస్కరుడిని చూశాడు. ఇతను చాలా మంచివాడు, ఏ పాపము చెయ్యలేదు, ఎలా చంపడం అని మనస్సు ప్రశ్నించింది. ఇతడు శత్రువు, ఇతడు తపోబలం ఇలాగే ఇంకా ఇంకా పెరిగితే నీ పదవికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది, కాబట్టి వెంటనే సంహరించు అని దుర్బుద్ధి ప్రబోధించింది. దేవతలు కూడా ఈ 3 గుణాలకి అతీతులేం కాదు. వెంటనే వజ్రాయుధాన్ని విసిరాడు. త్రిశిరస్కుడు గిరి శిఖరంలాగా నేల కొరిగిపోయాడు. ఇంద్రుడు సంబరపడ్డాడు. ఆశ్రమవాసులందరూ హాహాకారాలు చేశారు. నిరపరాధిని, మహాతపస్విని సంహరించిన దేవేంద్రుడు మహాపాపి అన్నారు, దురాత్ముడు అన్నారు. ఈ అకృత్యానికి ఫలం ఇంతకింత త్వరలో అనుభవిస్తాడు అన్నారు. త్రిశిరస్కుడి స్కళేబరం ఇంకా ప్రాణాలతో ఉన్నట్టే విరాజిల్లుతోంది. తేజోనిధిలాగా ప్రకాశిస్తోంది. బ్రతికి ఉన్నట్టే ఉంది. అది చూసి ఇంద్రుడు ఉలిక్కిపడ్డాడు. కొంపతీసి బ్రతికేస్తాడా ఏమిటి అని భయపడ్డాడు. క్షణకాలం ఖిన్నుడయ్యాడు. వెంటనే తేరుకొని తక్షుడు అనే సన్నిహితుడిని పిలిచాడు. తక్ష, వీడి శిరస్సులు ఖండించు, ఇంకా బతికున్నట్టు కనబడుతున్నాడు, బతకడానికి వీల్లేదు, వెంటనే ఖండించు అని ఆజ్ఞాపించాడు. తక్షుడు ఒప్పుకోలేదు. ఇంద్రుణ్ణి అసహించుకున్నాడు. ఇంద్ర, ఈ మహాతపస్వి అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు, నా గొడ్డలి ఇతన్ని ఖండించదు, ఈ పని నేను చేయలేను, ఇది కుత్సితం, గర్హనీయం, నువ్వు చేసిన పనియే మహాదారుణం, అత్యంత నింద్యం, నాకు పాపభీతి ఉంది, పైగా చనిపోయిన వాడిని మళ్ళా చంపమంటావేంటి, శిరస్సులు ఖండించాల్సిన అవసరం ఏముంది, అసలు నీ భయం ఏంటో చెప్పు అన్నాడు తక్షుడు. తక్ష, వీడి శరీరం ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు కనబడుతోంది, ముఖాలు చూడు ఎంత తేజస్సుతో ఉన్నాయో, జీవిస్తాడేమో అని నాకు భయం, వీడు నాకు శత్రువు, జీవించడానికి వీల్లేదు అన్నాడు. ఇంద్ర, నీకు సిగ్గనిపించడం లేదా? ఇంతటి క్రూరకర్మ చేశావు, ఋషిపుత్రుణ్ణి సంహరించావు, ఇంకా బతికున్నాడేమో అని బాధపడుతున్నావా, భయపడుతున్నావా? బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుందోమో అని ఆలోచించు, ఆ భయం లేదా నీకు అన్నాడు. అంటే ఇంద్రుడు అన్నాడు, తక్ష, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఆ పాపాన్ని తొలగించుకుంటాను, దానికి భయపడాల్సింది లేదు, తొందరపడాల్సింది లేదు, ముందు వీడు పూర్తిగా చావాలి, వీడు నా శత్రువు అన్నాడు. అంటే అప్పుడు తక్షుడు అన్నాడు, మఘవన్, సరే నీ ఇష్టం, నీకు మనస్సులో పదవి లోభం ఉంది కాబట్టి ఇలాంటి పాపకృత్యం చేశావు, నాకు అలాంటి ప్రయోజనం లేదు, అందుచేత నేను చెయ్యలేను, క్షమించు అన్నాడు. తక్ష, నా మాట విను, నీకు లాభం ఉండేట్టు చేస్తాను, యజ్ఞాలలో నీకు శాశ్వతంగా భాగం కల్పిస్తాను, యజ్ఞ పశువుల శిరస్సులు నీకు దక్కేట్టు చేస్తాను, నాకు ఈ ఉపకారం చేసి పెట్టు, వీడి శిరస్సులు ఖండించు, నువ్వు ఈ ప్రియం నాకు చేస్తే నేను నీకు ఆ ప్రియం చేస్తాను, కాదనకు, గొప్ప అవకాశం జార విడుచుకోకు అన్నాడు ఇంద్రుడు. ఈ ప్రలోభానికి తక్షుడు లొంగిపోయాడు, సంబరపడ్డాడు.
గండ్రగొడ్డలు తీసి 3 శిరస్సులు ఖండించి 3 వైపులకు విసిరేశాడు. ఆ శిరస్సులు పడిన ప్రదేశాల నుంచి పక్షులు వేల సంఖ్యలో ఆవిర్భవించాయి. ఒక శిరస్సు ముఖం నుంచి పిచ్చుకలు వచ్చాయి. మరొక తల నుంచి నోటి నుంచి తిత్తిరి పక్షులు వచ్చాయి. ఇంకో శీర్షవదనం నుంచి కపింజలాలు అంటే కంసు పిట్టలు వచ్చాయి. అసంఖ్యాకంగా పుట్టుకొచ్చాయి. వేదాలను అధ్యయనం చేసిన ముఖం నుంచి కపింజలాలు, దిక్కులను నిరీక్షించిన ముఖం నుంచి తిత్తిరి పక్షులు, సురాపానం చేసిన ముఖం నుంచి కలవింకాలు అంటే పిచ్చుకలు జన్మించాయి. ఈ దృశ్యాన్ని చూసి త్రిశిరస్కుడు మరణించాడు అని నిర్ధారించుకొని ఇంద్రుడు గాలి పీల్చుకున్నాడు. యజ్ఞ భాగాలు లభించాయి కదా అని తక్షుడు సంబరపడ్డాడు. ఆనందంగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంద్రుడు బ్రహ్మహత్య మహాపాతకానికి ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు పరమధార్మికుడైన పుత్రుడి మరణ వార్త తెలిసింది తండ్రి త్వష్టకు. పరమ క్రుద్ధుడయ్యాడు ఆయన. ఏ పాపము ఎరగని నా కుమారుణ్ణి సంహరించావు కాబట్టి నిన్ను సంహరించే మరొక పుత్రుణ్ణి సృష్టిస్తాను. ఇంద్ర, నా తపశ్శక్తి ఏంటో చూపిస్తాను, నీ పాపానికి ఫలితం అనుభవించదు గాని అని మనస్సులో దృఢంగా సంకల్పించుకున్నాడు. వెంటనే త్వష్ట క్రోధాగ్నితో సమానంగా యాగాగ్నిని రగులుకొల్పాడు. అధర్వణ మంత్రాలతో అష్టరాత్ర హోమం చేశాడు. అగ్నికుండం నుంచి పావకోపముడైన పుత్రుడు ఆవిర్భవించాడు. ఇంద్రశత్రు, నా తపశ్శక్తితో వృద్ధి పొందు అని త్వష్ట ఆశీర్వదించాడు. క్షణాలలో అతను ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. దశ దిశలకు నిండిపోయాడు. విరాట్ స్వరూపంతో నిలబడ్డాడు. కాల మృత్యువులాగా ఉన్నాడు. తండ్రి, ఏం చేయమంటావో చెప్పు, ఆజ్ఞాపించు. ముందుగా నాకు ఒక నామకరణం చెయ్యి. నువ్వేదో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఏమిటి కారణం? నీ దుఃఖాన్ని నశింపచేస్తాను. ఇది నా వ్రతం. నేను జన్మించాక కూడా నా తండ్రి దుఃఖించడమా? వీల్లేదు. నీ దుఃఖం ఇప్పుడే తొలగిస్తాను. కారణం చెప్పు. మహాసముద్రాన్ని ఆపోసనం పట్టగలను నేను. ధరాధరాలను పిండి కొట్టగలను. సూర్యబింబాన్ని అరచేతితో అడ్డుకోగలను. దేవతలతో సహా ఇంద్రుణ్ణి తుదముట్టించగలను. యమధర్మరాజును మట్టి కరిపించగలను. ఈ భూగోళంలో ప్రజానీకాన్ని పెకలించి సముద్రంలో పడేయగలను. తండ్రి, ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. ఆ మాటలకు తండ్రి త్వష్ట మురిసిపోయాడు. పుత్రక, వృజినం నుంచి నన్ను రక్షించడానికి నువ్వు శక్తుడవు కనుక ఇప్పటి నుంచి నీ పేరు వృత్రుడు అని ప్రఖ్యాతి వహిస్తుంది అన్నాడు. వృజినం నుంచి రక్షించేవాడు వృత్రుడు. వృజినం అంటే దుఃఖం, త్రాణం అంటే వృజినం అంటే దుఃఖం, త్రాణనం అంటే రక్షణం. కాబట్టి దుఃఖం నుంచి రక్షించే కుమారుడు వృత్రుడు. వృజిన త్రాతు మధునా యస్మాత్ శక్తోసి పుత్రక తస్మాత్ వృత్ర ఇతి ఖ్యాతం తవ నామ భవిష్యతి అని త్వష్ట కుమారుడికి చెప్పడం మొదలెట్టాడు. నీ అగ్రజుడు త్రిశిరస్కుడు అనేవాడు ఉండేవాడు. వాడు మహాతపస్వి, వేదాంగవేత్త, సర్వ విద్యా విశారదుడు. తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు అతన్ని సంహరించాడు. వజ్రాయుధంతో సంహరించాడు. నిరపరాధిని సంహరించాడు. అటు పైన అతని 3 శిరస్సులు ఖండింపజేశాడు. అందుకని ఓ పురుష శార్దూలమా, నువ్వు ఆ పాపిష్టి ఇంద్రుణ్ణి సంహరించు. వాడికి సిగ్గు లేదు, పాపం లేదు, బుద్ధి అంతకన్నా లేదు. బ్రహ్మహత్య మహాపాతక వాడిని నువ్వు సంహరించాలి అంటూ త్వష్ట పుత్రశోకంతో భోర్న విలపించాడు. కంఠం బొంగురుపోయింది. అంతలోకి తేరుకున్నాడు. వివిధ రూపాల దివ్యాయుధాలను సృష్టించాడు. వృత్రుడికి అందించాడు. ఖడ్గ, శూల, గద, శక్తి, తోమర, పరిఘ, పట్టిశల, చక్ర, ధనురక్షయ, తూణీరాదులన్నింటినీ సమకూర్చాడు. అతి సుందరము, అత్యంత దృఢము అయిన కవచాన్ని ఇచ్చాడు. మహామేఘం లాంటి రథాన్ని సృష్టించాడు. సమస్త యుద్ధ ఉపకరణాలను అందించాడు. క్రోధం కళ్ళల్లో దగదగలాడుతోంది. ఇంద్రుణ్ణి సంహరించమని
ప్రేరేపించాడు. వేద పండితుల ఆశీస్సులు అందుకొని వృత్రుడు ఆ దివ్యరథం అధిరోహించి ఇంద్రవధకు బయలుదేరాడు. ఈ వార్త తెలిసి ఇంద్ర పరాజితులైన సకల రాక్షసులు తమ తమ బలాలతో తరలి వచ్చి వృత్రుడి వెంట నడిచారు. చారుల ద్వారా ఇంద్రుడికి ఈ వృత్తాంతం తెలిసింది. యుద్ధానికి వస్తున్నాడు అన్న వార్త అందింది. మహేంద్ర, నీ మీద క్రోధంతో త్వష్ట అభిచార హోమం చేసి ఈ వృత్రుణ్ణి సృష్టించాడు. సకల ఆయుధాలు రథము సమకూర్చాడు. మన మీదికి యుద్ధానికి పంపించాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాక్షసులు ఇప్పుడు ఈ వృత్రుడికి బాసటగా బయలుదేరొస్తున్నారు. నువ్వు త్వరపడాలి, యుద్ధ ప్రయత్నాలు చేయాలి. మేము మేరు మందర సంకాసుడై ఘోర భీకర విరావాలతో వృత్రుడు వచ్చి పడుతున్నాడు అని చారులు తెలియచేశారు. చారులు ఇలా తెలియచేస్తుండగానే మరికొందరు దేవతలు పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో భయం స్పష్టంగా కనబడుతోంది. దేవనాయక, మన నగరంలో అంతటా అపశకునాలు కనిపిస్తున్నాయి. కాకులు, గద్దలు, డేగలు అరుస్తూ భవనాల మీద ఎగురుతున్నాయి, వాలుతున్నాయి. పెంపుడు పక్షులు కూడా చీచీ కూచి నినాదాలు చేస్తున్నాయి. గజ అశ్వాది వాహనాల కన్నుల్లోంచి ధారగా నీరు కారుతోంది. ఇవన్నీ మంచి శుభశకునాలు కాదు, అపశకునాలు. ఇటీవల 2-3 రోజులుగా అర్ధరాత్రి పూట రాక్షసాంగంల రోదన ధ్వనులు దేవతా భవనాల్లో వినిపిస్తున్నాయి. భవన అగ్రాల మీద ఉన్న పతాకాలు, ధ్వజస్తంభాలు తమంతట అవి పడిపోతున్నాయి నేలకు. నల్లని వస్త్రాలు ధరించిన స్త్రీలు ఎవరో వికృత ఆకారాలతో ఇంటింటికి వెళ్ళి గృహ యజమానులను ఖాళీ చేసి త్వరగా పారిపోండి అని బెదిరిస్తున్నారట. దేవకాంతలకు రోజు దుస్వప్నాలు వస్తున్నాయి. రాక్షస స్త్రీలు వచ్చి తమను జుట్టు పట్టుకుని లాగుతున్నట్టు కళ్ళు వస్తున్నాయి. రాత్రిపూట నక్కల కూతలు భీషణంగా వినిపిస్తున్నాయి. మహేంద్ర, ఈ దుర్నిమిత్తాలకు కారణం ఏమిటో తెలియక ఏ ఉపద్రవం రాబోతోందో అని దేవతలందరూ భయపడిపోతున్నారు సుమా అని చారులు చెప్పారు. చారులను దూతలను ఇంద్రుడు ముందు పంపించేసి తను బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ఈ దుర్నిమిత్తాలను గురించి చెప్పి శాంతింపచేయమని, దేవతలకు తనకు మనశ్శాంతిని ప్రసాదించమని, ఏదైనా ఉపాయం చెప్పమని బృహస్పతిని, దేవతల గురువు కదా, అభ్యర్థించాడు. అప్పుడు బృహస్పతి ఇలా అన్నారు: సహస్రాక్ష, నేనేం చేయగలను? ఏ పాపము ఎరుగని ముని కుమారుణ్ణి నువ్వు సంహరించవు. తపస్సులో ఉండగా సంహరించవు. నెత్తి మీదకి తెచ్చుకున్నావు. పుణ్యపాపాలు అత్యుత్కటంగా చేస్తే వాటి ఫలితాలు కూడా సత్వరంగానే అందుతాయి. అందుచేత ఏ పనైనా చెయ్యబోయే ముందు బాగా ఆలోచించుకోవాలి. ఎవరిని సలహా కోరకుండా స్వయంగా వెళ్ళి ఆ రోజున ఆ తపస్విని సంహరించి వచ్చావు. ఈ రోజున ఇలా సలహా చెప్పమని, సహకరించమని అడిగితే నేనేం చేయను అన్నాడు బృహస్పతి. అత్యుగ్ర పుణ్య పాపానాం ఫలం భవతి సత్వరం విచార్య ఖలు కర్తవ్యం కార్యం తద్భూతిమిచ్చత పరోపతాపనం కర్మ న కర్తవ్యం కదాచన న సుఖం విందతే ప్రాణి పరపీడా పరాయణౌ. పరుల మనస్సులను నొప్పించే పనులు ఎప్పుడూ చేయకూడదు. పరపీడా పరాయణుడికి ఎప్పుడు సుఖం ఉండదు. మోహ లోభాలకు లొంగిపోయి బ్రహ్మహత్య పాతకం నువ్వు తెచ్చిపెట్టుకున్నావు. అది స్వయంకృతం. దాని ఫలితం వెంటనే కనిపించింది. వృత్రుడు ఆవిర్భవించాడు. ఏ ఆయుధాలు అతన్ని ఏమి చెయ్యలేవు. నీ వజ్రాయుధం కంటే గొప్ప ఆయుధాలు అతని దగ్గర ఉన్నాయి. స్వస్థ స్వయంగా సృష్టించి ఇచ్చాడు. కేవలం నిన్ను సంహరించడం కోసమే వస్తున్నాడు అన్నాడు బృహస్పతి. బృహస్పతి మాట్లాడుతుంటేనే పెద్ద కోలాహలం వినిపించింది. యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, మహర్షులు దేవలోకం విడిచిపెట్టి పారిపోతున్నారు. ఇంద్రుడి చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే అష్టదిక్పాలకులకు,
సకల సేనాపతులకు కబురు పెట్టాడు. వసువులను, రుద్రులను, అశ్వినులను, సూర్యచంద్రులను తమ తమ సేనలతో బయలుదేరి రావాల్సిందిగా ఆజ్ఞలు పంపించాడు. క్షణాల్లో సన్నద్ధులై విమానాలు అధిరోహించి దేవతలందరూ వచ్చారు. ఇంద్రుడు ఐరావతం అధిష్ఠించి వజ్రాయుధం ధరించి సేన అగ్రభాగాన్ని నిలిచాడు. వృత్రుడికి ఎదురు నడిచాడు. వృత్రుడు సకల దానవ సేనా సహితుడై మానసోత్తర తీరంలో విడిచేశాడు. ఇంద్రుడు సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరికి దేవదానవ యుద్ధం జరిగింది. భీషణ సంగ్రామం ప్రారంభమైంది. 100 ఏళ్లు కొనసాగింది. సకల లోకాలకు మహా ఉపద్రవంగా పరిణమించింది. అష్టదిక్పాలకులు ఒక్కొక్కళ్ళు వీగి పలాయనం చిత్తగిస్తున్నారు. ముందుగా వరుణుడు పారిపోయాడు. తర్వాత వాయుగణం, అటుపైన యముడు, తర్వాత సూర్యుడు, చంద్రుడు వరుసగా వెళ్ళిపోయారు. ఇది చూసి ఇంద్రుడు బెంబేలు పడ్డాడు. తాను రణరంగం వదిలిపెట్టి పలాయనం చిత్తగించాడు. వృత్రుడు విజయ గర్వంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రికి నమస్కరించాడు. తండ్రి, ఇంద్రాది దేవతలను జయించాను. అందరూ కకావికలై పారిపోయారు. సింహాన్ని చూసిన లేడి పిల్లల్లో పారిపోయారు. ఇంద్రుడు కాలికి బుద్ధి చెప్పాడు. అతడి ఐరావతాన్ని బంధించి తీసుకొచ్చాను. ఇదిగో స్వీకరించు. భయపడి పారిపోతున్న వారిని సంహరించకూడదు కదా. ఆ నీతికి కట్టుబడి ఇంద్రాదుల్ని వదిలిపెట్టేశాను. మరికి ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు, ఆజ్ఞాపించు అన్నాడు వృత్రాసురుడు. కుమారుడి మాటలకు త్వష్ట చాలా సంతోషించాడు. చిరంజీవి, ఇన్నాళ్ళకి నేను పుత్రవంతుణ్ణి అయ్యాను. నా జీవితం సఫలమైంది. క్రోధం చల్లారింది, మనస్సు శాంతించింది. నీ శక్తి సామర్థ్యాలు చూశాక ధైర్యం వచ్చింది. కానీ పుత్రక, మరొక ఉపకారం నువ్వు నాకు చేయాలి. అదేమిటో చెప్తాను, విను. నువ్వు సావధాన చిత్తుడవై దృఢ సంకల్పంతో స్థిరాసనం వేసుకొని తీవ్రంగా తపస్సు చేయాలి. బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. అవినాశిత్వాన్ని వరంగా పొందాలి. అప్పుడు దురాచారుడైన ఇంద్రుణ్ణి సంహరించాలి. ఇది నా కోరిక. ఇది నెరవేర్చు. తపస్సు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు సుమా. ఇంద్రుడు తపస్సులను భంగపరిచే విద్యలో అతడికి అతడే సాటి. ఏనాడు నమ్మద్దు. ఇది గుర్తుంచుకొని తపస్సుకు ఉపక్రమించు. తపస్సు వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు. రాజ్యభోగాలు, సకల సంపదలు, బుద్ధి వైభవాలు, యుద్ధ విజయాలు అన్నీ తపస్సులకు సాధ్యం అవుతాయి. బ్రహ్మను ఆరాధించు. అతడు సంతృప్తి చెందితే ఏ వరమైనా ఇస్తాడు. వరం పొంది పాపిష్టి ఇంద్రుణ్ణి సంహరించు. తపస్సు చేసుకుంటున్న నిరపరాధిని సంహరించి నాకు పుత్రశోకం కలిగించిన దుర్మార్గుడు ఇంద్రుడు. వాడు అంతరించే వరకు నాకు మనశ్శాంతి లేదు. నువ్వే సమర్థుడివి. నా పుత్రశోకం తొలగించు అన్నాడు తండ్రి. దాంతో వృత్రాసురుడు తండ్రి ఆజ్ఞను శిరసావహించి వృత్రుడు వెంటనే బయలుదేరాడు. గంధమాదన పర్వతం చేసుకున్నాడు. పుణ్యనదిలో స్నానం చేసి కుశలు పరుచుకొని స్థిరాసనం వేసుకొని కూర్చున్నాడు. అన్నోదకాలు పరిత్యజించి యోగ మార్గం ఆశ్రయించి సృష్టికర్తను ఆరాధించాడు. ఇంద్రుడికి విషయం తెలిసింది. కంగారు పడ్డాడు. తపస్సును భంగపరుద్దామని ప్రయత్నం చేశాడు. గంధర్వ, యక్ష, కిన్నెర, పన్నగ, సర్ప, విద్యాధర జాతుల వారిని అందరినీ రకరకాలుగా ప్రయోగించాడు. అప్సరసలందరినీ వినియోగించాడు. ఏ ఉపాయము పారలేదు. వృత్రుడు నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్నాడు. వృత్రుడి తపస్సు నిర్విఘ్నంగా 100 ఏళ్లు సాగింది. బ్రహ్మదేవుడు సంతోషించి హంసవాహన రూఢుడై ప్రత్యక్షమయ్యాడు. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. వృత్రుడి కన్నుల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. స్థిరాసనం నుంచి మెల్లగా లేచాడు. బ్రహ్మదేవుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి వినయంగా అంజలి ఘటించి ఇలా అన్నాడు. ఓ పరబ్రహ్మ, నీ దర్శనంతో నేను దేవతా ప్రభు కన్నా గొప్పవాడిని అయ్యాను. నీ ప్రేమకు, నీ వాత్సల్యానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఓ వేదనిధి, నాది ఒకే ఒక చిన్న కోరిక. ఈ పాటికే నా భావం గ్రహించి ఉంటావు. అయినా అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. లోహ కాష్టాది నిర్మితాలైన ఏ ఆయుధాలతోనూ నాకు మరణం లేకుండా వరం అనుగ్రహించు. యుద్ధరంగంలో నా బలం క్షణక్షణం వృద్ధి పొందాలి. నేను దేవతలకు అజేయుణ్ణి అవ్వాలి.
అని కోరుకున్నాడు వృత్రాసురుడు. బ్రహ్మదేవుడు చాలా స్ఫుటంగా నవ్వాడు. వృత్ర, నీ వాంఛితం నెరవేరుతుంది. ఎండినది కానీ, తడిసినది కానీ, పాషాణ నిర్మితం కానీ, దారు నిర్మితం కానీ ఏ ఆయుధంతోనూ నీకు మరణం ఉండదు. సంతోషమే కదా, ఇంకా వెళ్ళిరా అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానం చెందాడు. నా శుష్కేణ నార్ద్రేణ నా పాషాణేన దారుణ భవిష్యతి చతే మృత్యు రితి సత్యం బ్రవీమ్యహం. వృత్రుడు సంబరపడుతూ ఇంటికి వెళ్ళాడు. తండ్రికి వరం గురించి చెప్పాడు. త్వష్ట చాలా ఆనందించాడు. కుమార, నీకు శుభమగుగాక. మన శత్రువు దేవేంద్రుడు త్రిశిరస్కుడిని సంహరించిన ఘాతకుడు, మహాపాపాత్ముడు. వెంటనే అతన్ని సంహరించి నాకు నిజమైన ఆనందం కలిగించు. నువ్వు ఇంద్ర పదవిని అధిష్ఠించాలి, నేను చూడాలి. అప్పుడు నా మనోవ్యధ తీరాలి. నాయన, తండ్రి జీవించి ఉన్నంతకాలం అతడి మాటను జవదాటకపోవడము, వృద్ధాప్యంలో పోషించడము, గతించిన పిదప అతడి పేర అన్నదానాదులు పుష్కలంగా చేయడము, గయలో పిండ ప్రదానం చేయడం అనేవన్నీ కూడా ఉత్తమ పుత్రుడి లక్షణాలు. ఇవి చేస్తేనే కొడుకు కొడుకు అనిపించుకుంటాడు. జీవతో వాక్యకరణాత్ క్షయ హే భూరి భోజనాత్ గయాయాం పిండదానాశ్చ త్రిభిః పుత్రస్య పుత్రత. కాబట్టి వెంటనే పొనుకొని నా కోరిక తీర్చు. త్రిశిరస్కుణ్ణి నేను ఎంతకీ మరిచిపోలేకపోతున్నాను. సచ్చీలుడు, సత్యవాది, మహాతపస్వి, వేదవేత్త, ఏ అపరాధము లేకుండా నిహతుడయ్యాడు. ఈ పుత్రశోకానికి ప్రతీకారం చెయ్యాలి. ఇంద్రుణ్ణి నువ్వే సంహరించాలి అని చెప్పాడు త్వష్ట. తండ్రి మాటలు వింటూనే వృత్రుడు రథం అధిరోహించాడు. ఇంద్రలోకం మీదికి దండయాత్ర ప్రకటించాడు. రణదుందుబులు, శంఖభేరి నినాదాలు ఒక్క పెట్టున దశ దిశలకు మారుమ్రోగాయి. ఇంద్రుణ్ణి సంహరించి దేవరాజ్యం ఆక్రమిస్తాను అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. ఇంద్రుడికి సమాచారం తెలిసింది. వెంటనే దిక్పాలకులతో సహా సకల దేవతా సైన్యాలను సన్నిద్ధం చేశాడు. గృధ్రవ్యూహం పన్ని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. వృత్రుడు రావడం ఏంటి? ఒక్కసారిగా భీషణ సంగ్రామం ప్రారంభమైంది. దేవదానవులకు సంగ్రామం ప్రారంభమైంది. ఇంద్రుడు సరాసరి వచ్చి వృత్రుణ్ణి ఢీకొన్నాడు. ఇద్దరికి లోకభీకరంగా ద్వంద్వ యుద్ధం సాగింది. హఠాత్తుగా వృత్రుడు ఇంద్రుణ్ణి ముఖం మీద బలంగా కొట్టాడు. తాళలేక ఇంద్రుడు తూలిపడ్డాడు. అతడు తేరుకునేలోగా వృత్రుడు బంధించాడు. త్వష్ట ఆనందంతో కేరింతలు కొట్టాడు. దేవతలు హాహాకారాలు చేశారు. వృత్రాసురుడికి కసి తీరలేదు. చేజిక్కిన ఇంద్రుణ్ణి నమిలి మింగేయాలి అనుకున్నాడు. శరీరాన్ని చాలా పెద్ద చేశాడు. కొండ గుహలాగా నోరు తెరిచాడు. ఇంద్రుణ్ణి ఎడంచేతి గుప్పెట్లోకి తీసుకుని నోట్లో వేసేసుకున్నాడు. ఇంకా నమిలి మింగడమే తరువాయి. దేవతలందరూ భయపడిపోయి దేవతల గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి సలహా అడిగారు. అప్పుడు బృహస్పతి అన్నాడు, నేనేమీ చేయలేను అని తన అసక్తతను ప్రకటించాడు. ఇంతలో మెరుపులాగా అందరికీ ఒక ఆలోచన వచ్చింది. అందరూ కలిసి మహాబలశాలిని అయిన దృంభికను సృష్టించారు. దృంభిక ఏం చేస్తుందంటే ఎవరి మీద ప్రయోగిస్తే వాళ్ళకి ఆవులింతలు వచ్చేట్టు చేస్తుంది. దృంభిక అంటేనే ఆవులింత. దృంభికను సృష్టించారు. వృత్రాసురుడి మీదకి వదిలిపెట్టారు. అసృజంత మహాసత్వం దృంభికాం రిపునాశినీం తతో విజృంభమాణః సవ్యావృతో వృతాస్యో బభూవ. ఎప్పుడైతే వృత్రాసురుడి మీదకి ఈ జృంభికని పంపించారో అది సోకడంతోనే వృత్రాసురుడు పెద్దగా ఆవలించాడు. ఈ ఆవులించేసరికి నోరు తెరుచుకుంది. ఇంద్రుడు ఇదే అదను అనుకుని తన శరీరాన్ని బాగా చిన్నదిగా చేసేసుకుని నోట్లోంచి బయటపడ్డాడు. ఆ రోజు నుంచే ఈ జృంభిక వచ్చినప్పటి నుంచే ప్రాణికోటికి ఆవులింతలు ఆరంభమయ్యాయి అంటారు. ఎలాగోలాగా ఇంద్రుడు బతికి బయటపడ్డాడని దేవతలందరూ సంతోషించారు. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ దేవదానవ యుద్ధం కొనసాగింది. సకల లోకాలకు భయంకరంగా రోమహర్షణంగా సాగింది.
ఒకవైపు సకల దేవతలు పాల్గొంటే మరొక వైపు వృత్రాసురుడు ఒక్కటే నిలబడి పోరాడుతున్నాడు. యుద్ధం జరుగుతున్న కొద్దీ వృత్రుడి బలం పెరుగుతోంది, దినదినాభివృద్ధి చెందుతోంది. ఇది బ్రహ్మగారిచ్చిన వరం. దాంతో పెరుగుతున్న వృత్రుడి తేజస్సుకి బల పరాక్రమాలకు భయపడి చివరికి ఇంద్రాది దేవతలందరూ నిస్సహాయులైపోయి రణరంగం వదిలిపెట్టి పలాయనం చిత్తగించారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా అడవుల్లోకి పారిపోయారు. వృత్రుడు స్వర్గలోకాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఐరావతము, ఉచ్చైశ్రవము, దివ్య విమానాలు, నందనాది ఉద్యానవనాలు, కామధేనువు, సకల సురాంగనలు అతని సొత్తు అయ్యారు. అమర భోగాలు, యజ్ఞ భాగాలు కోల్పోయి దేవతలు అడవుల్లో అగసాట్లు పడుతుంటే వృత్రాసురుడు ఇంద్రభోగాలతో మదగర్వితుడయ్యాడు. త్వష్టకు కోరిక తీరింది. ఆయనకి కళ్ళు చల్లబడ్డాయి. ఇంకా త్వష్ట ఆనందానికి అవధులు లేవు. ఇంద్రుడి మీద పగ కసి తీరాయి. కాలం గడుస్తోంది. అడవుల్లో ఈ దేవతలందరూ సమావేశాలు జరుపుతున్నారు. ఏం చెయ్యాలి? వృత్రాసురుడి మీద ప్రతీకారం జరపడం ఎలాగా? మళ్ళీ దేవరాజ్యాన్ని చేజిక్కించుకోవడం ఎలాగా? తలలు పగలగొట్టుకుని మరీ సమాలోచనలు జరుపుతున్నారు. ఎంతకు ఏమి తోచక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళారు. జరిగిందంతా చెప్పి రక్షించమని మొరబెట్టుకున్నారు. అందరం కలిసి బ్రహ్మదేవుడిని ముందు పెట్టుకుని మహావిష్ణువుని ఆశ్రయిద్దాం అని అన్నారు పరమేశ్వరుడు. ఏదో ఒక ఉపాయం చెప్తారు అని. పదండి అన్నాడు శివుడు. అలాగే బ్రహ్మను వెంట పెట్టుకుని విష్ణులోకానికి వెళ్ళారు. ముక్త కంఠంతో నారాయణుణ్ణి వేదోక్తమైన పురుష సూక్తంతో స్తుతించారు. జగన్నాథుడు ఆ కమలాపతి ప్రత్యక్షమయ్యారు. పేరు పేరున దేవతలందరినీ కుశలం అడిగారు. యథోచితంగా సన్మానించారు. ఏంటి ఇలా వచ్చారు అన్నారు. బ్రహ్మ, ఇంద్ర, మహేశ్వరులు సైతం కదిలి వచ్చారంటే ఏదో పెద్ద కారణం ఉంటుంది అన్నారు. చెప్పండి అన్నారు. దేవతలు ఎవరికి కూడా నోరు పెగలలేదు. దుఃఖంతో అందరి గొంతులు పూడుకుపోయాయి. కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటున్న దేవతలను చూసి సర్వార్థ తత్వవేత్త అయిన ఆ మహావిష్ణువుకు ప్రేమ అంకురించింది. తర్వాత సంచికలో ఏమైంది అన్నది చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.